హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. అదిగోండి, ఏంటో తెలుసండి, ఈ వస్తువు మీద బొమ్మ ఉంది చూసారండి, స్టార్ బొమ్మ. అది ఉంటే ఎంతో మంచిదంటండి. ఈ వస్తువు తాబేలండి. ఈ తాబేలు ఏ గృహంలో అయినా ఉంటే ఎంతో మంచిదంటండి. కాకపోతే ఉదయం రోజు వాటర్ మార్చి మళ్ళీ కొత్త వాటర్ పోసి కొంచెం పసుపు కుంకుమ వడ్డించి కొంచెం నైవేద్యం ఏదో ఒకటి పెట్టుకుని ఒక నమస్కారం పెట్టుకుంటే ఎంతో మంచిదంటండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక నమస్కారం పెట్టుకుని వెళ్తే ఎంతో మంచిదంటండి. మన ఇంట్లో ఏ దోషం ఉన్నా ఈ తాబేలు ఉండటం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి అంటండి. అలాగే ఈ తాబేలు ఏ రూపంలో పెట్టుకోలేకపోయినా, మనం ఏదన్నా వస్తువు రూపంలో పెట్టుకోలేకపోయినా కానీ వెండితో, బంగారంతో, గాజుతో పెట్టుకోలేకపోయినా కనీసం ఫోటో రూపంలో అయినా ఏ గృహంలో అయినా ఉంటే ఎంతో మంచిదంటండి. ఇంతవరకు పూర్వంలో ఇంటికి ఒక నుయ్యి ఉండేదండి. ప్రతి నూతిలో ఒక తాబేలు ఉండేదండి. మంగళకరమండి. తాబేలు చూస్తే ఏ పనైనా శుభం, ఏదైనా జరగని పని అంటూ ఉండదంటండి. ఎప్పుడు దైవనామ స్మరణలోనే ఉంటుందంటండి తాబేలు. మానవ జన్మెత్తిన మానవులు మనమేంటి దైవభక్తిలోకి వెళ్ళాలి, ఎవరు కూడా మనకు వద్దు అని అనుకుంటామండి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అమ్మవారి మీద, అయ్యవారి మీద కూడా ఉండదండి. ఈ తాబేలు అయితే అలా కాదండి. ఈ 360 రోజులు 24 గంటలు ఒక్క క్షణం కూడా ఆపలేకుండా ఆ దైవ స్వరంలోనే ఉంటుందంటండి. అందుకే ఈ తాబేలుకి అంత శక్తి అంటండి. అలాంటి శక్తివంతమైన తాబేలుని చూస్తే మనకి ఏ పనైనా అవలీలగా అయిపోద్దండి. ప్రతి ఇంట్లో కూడా ఈ తాబేలు బొమ్మను పెట్టుకుని ఇలాంటివి దొరికినప్పుడు పెట్టుకోండి. ఫోటోలు అయితే వాటర్ గట్ట పోసేవనండి. ఎటువంటి పెట్టుకున్నప్పుడు మనం రోజు పూజ చేసుకునేటప్పుడు ఈ వాటర్ తీసేసి మళ్ళీ పసుపు కుంకుమ వేసుకుని పువ్వులు పెట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకోవాలండి. మనం బయటికి ఏ పని మీద వెళ్ళినా ఒక దండం పెట్టుకుని వెళ్తే మన పని అవలీలుగా అయిపోద్దంటండి. మీరందరూ ఇలా చేసుకుంటారని ఈ చిన్న వీడియో చేశానండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.